హాయ్ గైస్, వెల్కమ్ టు కాకా బ్లాగ్. ఇంకో కాకా వచ్చిండు. ఈయన పేరు మా తాత ఎల్లయ్య గుండు బాస్ గుండు బాస్ గుండు బాసే. ఇద్దరు తాతలు ఉన్నారు. వీళ్ళతో ఊపుతా కొంచెంసేపు. ఇప్పుడు ఏంటంటే మన కంటెంట్ ఏంటంటే మన హోమ్ టూర్ చేస్తున్నా. మేము ఇల్లు కాల్ చేసినాము. ఆ ఇల్లు కావాలని కొంటారు మీకు. అవి 2-3 వీడియోస్ ఉంటే చాలు నా ఇంటి నుంచి. అవి మొత్తం ఇది అయిపోయినాయి. ఈ నుంచి వీళ్ళ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని వీడియోస్ ఇక్కడ కూడా వస్తాయి. కొన్ని హోమ్ టూర్ చాలా వరకు మమ్మీ నుంచి కుకింగ్ ఛానల్ కొన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మీరే ఎప్పటి సపోర్ట్ చేస్తారంటే చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే హోమ్ టూర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు గేట్ నుంచి ఇక్కడ చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన వీళ్ళకి వినపడదు. ఇప్పుడు ఏంటంటే కాకమ్మ తాత మీద ముగ్గు ఫ్రాంక్ చేస్తున్నా. ముగ్గు కలర్ ముగ్గు తీసుకున్నా. షర్ట్ వైట్ షర్ట్ వేసిన కలర్ ముగ్గు తీసుకున్నా. అది జోక్ చేస్తా. అది చూడండి. మనకి వినపడద్దని చిన్నగా మాట్లాడుతున్నా, ఏమనుకోకని. ఓకే బాయ్. వాళ్ళు వస్తున్నారు ఇద్దరు. బల్లా ఇద్దరు మాట్లాడుకోండి ఫ్రెండ్స్. చెప్పిన ఇద్దరు మాట్లాడుకోండి. అదే ఆయన చెప్తున్నా నేను ఇవన్నీ ఉన్నాయని చెప్పిన. ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. చెప్తుందా పూల చెట్టు మామూలు చెట్టు పూల చెట్టు ఇవన్నీ దేవుళ్ళే కదా, పూజలు పెట్టుకోవచ్చు. అంత పోతాను ఇట్లా ఏ బాగుండు కలర్. ఇరుగు గుండు బాగుంది. రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. ఏంది ఇదే మంచిగా ఊపించుకుంటాను నువ్వు. జనాల లెక్కన పోతాను నువ్వు. లేదా ఏమీ సే తురసామి ఏమీ సే నువ్వు ఏదా ఏది బాగుందా? దాదా ఇట్రా ఇంకేమైనా అంతటి సాంఘిక ఏం చెప్తావు? అనిపించింది ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చేస్తానా చెప్పెట్టు. ఇంటర్వ్యూ చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేయాలి? ఏం చేస్తావు చెప్పు. ఏం చేయాలి? ఇంటర్వ్యూ నీ పేరేంటి చెప్పు. నాకు వెళ్ళే వెళ్ళే అంటే ఏంటి? ఇంచలేదు దీనికి. చెప్పు ఇంచేది చెప్పు. చెప్పండి వాళ్ళని చెప్పండి. ఇంకా చెప్తాను మేముందనే. ఎప్పుడైనా ఎప్పుడైనా వస్తా. ఏపు ఎల్లుండు అత్త చూద్దాం. పెడుతూ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ మాట్లాడుకోండి కొంచెం. నీ విశేషాలు ఏం విశేషాలు నీకు చెప్తారు కొంచెం. ఏం పని చేస్తాను నేను? కేలా అమ్ముతా మార్కెట్ కాడ, గ్రైన్ మార్కెట్ కాడ కేలా అమ్ముతా. నెట్టుడు బండి మీద తీసుకుపోయి ఇంటికాంచి నెట్టుకుంటా పోయి
అక్కడ అమ్ముతా ఆ ఇంటికాడ ఉండబుద్ధి టైం పాస్ అవుతుంది కాబట్టి అక్కడ అమ్ముకుంటా అమ్ముకుంటే నలుగురు ఏమంటారు నాకు అక్కడ సంతోషంగా అనిపిస్తుంది ఇంట్లోనే ఉండాలంటే ఉండలేకపోతానా అది నేను చేసే పని అది ఎంత చెప్తుంది ఎంత దొరుకుతుంది అంటే రోజుకో 200 300 నా కష్టమందరం దొరుకుతాయిలే ఆ కష్టమందరం ఓ రోజు దొరుకుతాయి ఓ రోజు దొరుకుతాయి అసలు మాత్రం లాస్ గాను అసలు మాత్రం లాస్ గాను మీరేం చేస్తారు బట్టలు అమ్ముతాం బట్టలు ఏం బట్టలు జాకెట్ పీసులు ఇద్దరులా లేకపోతే పీసులు జాకెట్ పీసులు ఖాళీ జాకెట్ పీసులేనా ఖాళీ జాకెట్ పీసులు అది ఎక్కడెక్కడ తిరుగుతారు మొత్తం తిరుగుతాయి ఇటు డేకాపేట బయటకు వెళ్ళి వంగబాదు ఇటు నర్సంపేట పల్లెటూరులో ఒక పోతావా పోతా ఏ మన ఎక్కడ ముద్దునూరు దాకా పోతావా ముద్దునూరు గుర్జాలపల్లె రుద్రగూడకి వెళ్ళిపోతావా కదా ఏలిపల్లి దాకా పోతా ఇటుకాల పెళ్లి ఇల్లందా లెక్క పెళ్లి ఇవన్నీ అన్ని తిరిగి దుగ్గండి మండలం కూడా పోతావా దుగ్గండి పోతా గుడ్డలపల్లి మరి నీకు ఎంత ఉంటది పడదల రోజుకు కూలి పడుతుందా 300-400 పడుతుంది ఏదో నీ ఖర్చు మనం నువ్వు కొడుకుల బిడ్డల పెళ్లిళ్ళు అయినాయా అందరైనా ఒక కొడుకు కావాలి ఇక కొడుకు కావాలి ఎంతమంది కొడుకులు బిడ్డలు 2 కొడుకు 2 బిడ్డలు అందరి పెళ్లి అయినాయి వాళ్ళందరూ అందరైనా ఒక కొడుకు కావాలి అందరికి మనవాళ్ళు మనవరాలు వచ్చిందా అందరు వచ్చారు నీకు వచ్చిందా మనవాళ్ళు మనవరాలు వచ్చింది ఓకే ఓకే సరే పర్వాలేదు మా తాత ఈ తాతేనా తాత నేను ఇవ్వను అనుకుంటున్నా మా తాత మా తాత అందుకొరకే మొత్తం బాస్ గుండు మా తాత మా తాత బిడ్డ మా తాత బిడ్డ కొడుకేనా కొడుకు పెద్ద కొడుకు సరే సరే సరేనా ఇంకా? మనవాడు పెద్ద మనవాడు సరే కజ్జి కజ్జి దోస్తులు బాయ్ దోస్తులు సాయి దోస్తులు ఇంతవరకు ఈ వీడియో తీసినాము పొద్దుట 2 వీడియోలు తీసినాము ఇప్పటికో ఇదే తీసినాం ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చినాము ఆ దోస్తు వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇక్కడ వీడియో తీసినాం ఓకే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి లైక్ చేయండి చెక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్